ఇందు విషయంలో అపర్ణ అయితే తన ఆస్తి అంతా ఇందుదే కదా, అయినా తను ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటుంది అని చెప్పని ఇంకా లాయర్ దగ్గర అయితే తన పవర్ ఆఫ్ పట్ట రేఖ నా మీద బలవంతంగా తీసుకుంది అని చెప్పని కోర్టులో పిటిషన్ పెడుతుంది. ఆ విషయం తెలిసి ఇంకా రేఖ అయితే సుభాష్కి ఇంకా పరిస్థితి ఇది చేయి దాటిపోయేంతలాగా అయితే డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ ఇప్పించి ఇంకా అపర్ణ కాళ్ళు పట్టుకునే పరిస్థితి దాకా వెళ్తుంది. నానమ్మ నువ్వు వద్దు, నేను పట్టుకుంటాను లే అని చెప్పని ఇంక ఇందు అయితే రేఖ కాళ్ళు పట్టుకొని ఇంకోసారి నానమ్మ ఇలా చేయదా ఆంటీ, మమ్మల్ని క్షమించండి, ఆ నానమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అన్నట్టుగా తనైతే చెప్తుంది. ఇంకా అలా చెప్పినా కానీ ఇదే లాస్ట్, ఇంకొకసారి కానీ ఇలా జరిగింది అంటే నేను ఊరుకోను. అయినా మీ నానమ్మ వల్ల, మీ కుటుంబం వల్లే కదా మా అన్నయ్య మా అమ్మ చనిపోయారు. అయినా మాకు ఏం న్యాయం చేశారు మీరు? ఆ పవర్ ఆఫ్ పట్టా నా మీద ఉందని మీ నానమ్మ కోర్టులో పిటిషన్ పెడుతుందా? అందుకే మీ తాతయ్య ఇంజక్షన్కి ఇప్పుడు మీరు కరెక్ట్గా నాతో ఉంటేనే ఆ ఇంజక్షన్ నేను ఇస్తానని చెప్పి అనేటప్పటికీ ఇంకా అపర్ణ ఇందు అయితే ఇద్దరు అలాగే అని చెప్పని ఆ ఇంజక్షన్ తీసుకుని వెళ్ళి సుభాష్కి అయితే ఇస్తారు. ఇంకా ఇందు అయితే చెప్తుంది, నానమ్మ నువ్వు ఒక్కటే నాకు మాట ఇవ్వాలి, మనం ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు రేఖ అంటకి ఎదురు చెప్పకూడదు. నన్ను కొట్టినా తిట్టినా సరే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటే అది ఎలా చూస్తూ నేను ఊరుకుంటాను. నువ్వు ఇంటి వారసురాలవి అంటే అది అమ్మ నాన్న ఉన్నప్పుడే నేను వారసురాలని, ఇప్పుడు కాదు కదా. అమ్మ నాన్న పోయినప్పుడు నాకు ఈ ఆస్తులు ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పని ఇంకా రాజుకైతే పడుకున్నప్పుడల్లా ప్రతిసారి తను ఏదో మంటల్లో చిక్కుకున్నట్టు, ఆ మంటల్లో నుంచి నన్ను ఎవరో అరుస్తున్నట్టు, నేను ఒక్కడిని బ్రతికినట్టు ఇలా నాకు కల వస్తుంటుంది అని అంటూ ఉంటే ఇంకా శాంబా భార్య అయితే తనైతే అంటుంది, ఏంటండి వీడికి తన గతం ఏమన్నా గుర్తొస్తుందా? మన నుంచి విడిపోతాడా? రాజుకి ఆ కళ ఎందుకు పదే పదే వస్తుంది? తన వాళ్ళు ఎవరైనా తన కలవడానికి వస్తున్నారా అని చెప్పనంటే తనకు కావాల్సిన ఆ ఇందుని తన మరదలే తన కలవడానికి వస్తుంది.